రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం 9 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతో పాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టనుంది. గురుకులాల్లోని విద్యార్థులను జల్లెడ పట్టి ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించనుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన స్పోర్ట్స్ కాన్క్లేవ్లో రాష్ట్ర ప్రభుత్వం 9 ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా పాలసీని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రపంచ క్రీడా రంగంతో పోటీ పడేలా ఈ పాలసీని రూపొందించామని తెలిపారు. ఈ పాలసీ కాగితాలపై మాత్రమే కనిపించేది కానీ తెలంగాణకు బంగారు రేఖగా మారుతుందని చెప్పారు. ప్రపంచ క్రీడా రంగంలో ప్రభావం చూపాలంటే దేశ క్రీడా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆయన చెప్పారు. ఆ మార్పు తెలంగాణ నుంచి మొదలు అవుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధి కోసం ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని తెలిపారు. యంగ్ ఇండియా యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటుకు సహకరించేందుకు క్రీడారంగ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు. క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించేందుకు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పెంచేందుకు స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఈ రోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం. చదువుల్లోనే కాదు, క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది, మీకు అండగా నిలబడుతుంది. హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ in 2002, in 2003 Commonwealth Games, in 2007 వరల్డ్ మిలిటరీ గేమ్స్. ఇన్ని క్రీడల్ని హైదరాబాదు నగరంలో మనం నిర్వహించినాం. ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే. కానీ మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి, లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి, మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా.